నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే రాగిపిండి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని చూపించబోతున్నాను. నాకు తెలిసి ఆరోగ్యం కోసం రాగిపిండి వంటలను తినడానికి మొగ్గు చూపుతున్నారు. కనీసం వారంలో 2, 3 సార్లు తిన్నా బలంతో పాటు పోషకాలనేవి చాలా బాగా అందుతాయి. అయితే రాగిపిండితో ఎలా పడితే అలా వంటల్ని చేసుకోకుండా ఇలా సూపర్ టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ట్రై చేశారంటే మీతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. బెస్ట్‌గా చేసుకునే ఈజీ అండ్ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వన్ బై వన్ ఈ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే రాగిపిండి దోస. చాలా టేస్టీగా ఎలాంటి ప్రిపరేషన్ లేనప్పుడు పిండిని కలిపి వెంటనే మనం రాగిపిండి దోసను చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మరి ఈ రాగిపిండి దోస చేయడానికి ముందుగా బౌల్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ నేను రెడీమేడ్ రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రాగులను ఇలా మెత్తగా మిల్లులో పిండి పట్టించైనా తీసుకోవచ్చు. ఇందులోనే పావు కప్పు బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసే రవ్వను, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా ఈ పిండిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక పావు కప్పు పెరుగుని తీసుకుందాం. ఈ దోశలో పెరుగు అనేది ఆప్షనల్ అండి. మీరు పెరుగు వేయకుండా కూడా చేయొచ్చు, కానీ పెరుగు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దోశ పిండికి అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి. ఇక్కడ నేను తొందరగా మిక్స్ చేయడానికి పిండి ముద్దలేమీ లేకుండా ఉండడానికి విస్కర్తో మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే గరిటెతో అయినా కలపచ్చు. చూడండి, పిండి అనేది మనం దోస పిండిని ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుతామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఇలా ఉండేలా చూడండి. బాగా కలిపాక ఇప్పుడు కవర్ చేసేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ దోశలోకి కమ్మటి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ చేయడానికి మిక్సర్ జార్లోకి ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, ఇందులోనే చిన్న అల్లం ముక్క, 10-12 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే 2 రెబ్బల చింతపండును, ఒక అర టీ స్పూన్ బెల్లం తురుమును తీసుకుంటున్నాను. బెల్లం తురుము అనేది మీ ఇష్టం అండి, నచ్చకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు అవసరానికి సరిపడా కొన్ని నీళ్లను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అలాగే నేను స్పైసీ కోసం మిర్చి యాడ్ చేయలేదండి. ఇందులోనే ఒక 6-7 ఎండుమిరపకాయలని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె వేడయ్యాక అర టీ స్పూన్ మినప్పప్పుని, అలాగే మరో అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం ఇంగువనైనా తీసుకోవచ్చు. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే టమాటా ఉల్లిపాయలోని పచ్చివాసనంతా పోయి మనకు చట్నీ అనేది టేస్టీగా రెడీ అవుతుంది. 3 నిమిషాల తర్వాత చూడండి, చట్నీ అనేది మరీ ఓవర్గా ఉడికించకుండా ఇలా జస్ట్ అంటే కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. మనకు ఈ కన్సిస్టెన్సీలో చట్నీ వచ్చిందంటే చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే ఈ కమ్మని ఇలా టమాటా చట్నీని ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి. రుచి చాలా చాలా బాగుంటుంది. సో క్విక్గా టమాటా చట్నీని బ్రేక్ఫాస్ట్లోకి ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. మనకు దోశ వేయడానికి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకు దోశలు ఈజీగా వస్తాయి. సో ఇలా కలిపాక ఇప్పుడు దోశలు వేయడానికి, అలాగే ఇక్కడ నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమీ వాడట్లేదు. మీరు కావాలంటే ఒక చిటికెడు వేయొచ్చు, లేదా వేయకుండా చేసినా చక్కగా వస్తాయి. ఇప్పుడు దోశలు చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పెనం తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయతో స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే టిష్యూ పేపర్తో అయినా స్ప్రెడ్ చేయొచ్చు.
అలాగే ఈ ఇన్‌స్టంట్ రాగి దోస చేయడానికి పాన్ అనేది లో హీట్‌లో ఉండాలండి. పాన్ అనేది కొంచెం హీట్ ఎక్కువగా ఉన్నా దోస అనేది స్ప్రెడ్ చేయడం వీలు కాదు. కాబట్టి పాన్ అనేది లో హీట్‌లో ఉన్నప్పుడే ఇలా పిండిని తీసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేయండి. అలాగే ఈ దోసలు మరీ పల్చగా రావండి. లైట్‌గా మందంగా వస్తాయి. ఇలా దోస వేశాక పైన పిండనేది ఇలా ఆరిపోయాక కొంచెం ఆయిల్‌ని వేసి స్ప్రెడ్ చేసుకుందాం. ఈ దోసకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మీరు ఈ రాగి దోసలను క్రిస్పీగా తినాలంటే లో ఫ్లేమ్‌లో కాల్చి తీసుకోండి. అది కొంచెం సాఫ్ట్‌గా తినాలంటే మీడియం టు హై ఫ్లేమ్‌లో కాల్చినా సరిపోతుంది. 1, 2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను దోసను మరో పక్కకి టర్న్ చేస్తున్నాను. మీరు కావాలంటే వన్ సైడ్ కాల్చైనా తీసుకోవచ్చు. ఈ పక్కన కూడా 1 నిమిషం కాల్చి తీసుకుంటే ఇన్‌స్టంట్‌గా రాగి దోస రెడీ అయిపోయింది. మెయిన్‌గా మీరు ఈ ఇన్‌స్టంట్ రాగి దోస చేసేటప్పుడు ఈ ఒక్క చిట్కానైతే ఫాలో అవ్వండి. దోస చేసేటప్పుడు పాన్ అనేది లో హీట్‌లో ఉండాలి. అలాగే దోస స్ప్రెడ్ చేసేటప్పుడు మరి ఎక్కువ పల్చగా కాకుండా లైట్ థిక్‌నెస్‌గా దోసను చేసుకుంటే దోసలనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా రాగి దోసలు రెడీ అయిపోతాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి రాగి రొట్టె. ఎలాంటి చట్నీ లేకపోయినా ఇంట్లో ఉండే ఆవకాయ, ఉల్లిపాయ నంచుకుంటూ టేస్టీగా తినేయొచ్చు. అలాగే హెల్త్‌కి కూడా ఈ రాగి రొట్టె చాలా చాలా మంచిదండి. మరి ఈ రాగి రొట్టెని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ప్యాన్‌లోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా మనం డ్రై రోస్ట్ చేసి రాగి రోటిని చేయడం వలన మనం చేసే రోటీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఇలా ఒక 3 నిమిషాలు బాగా వేపాక ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలను, అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుమును తీసుకొని ఫ్రై చేయండి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ ఒక 50% ఫ్రై అవుతే సరిపోతుంది. ఇలా ఒక 50% ఫ్రై అయ్యాక ఇందులోనే తరిగిన కరివేపాకుని కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఇలా ఒక 50% ఫ్రై అయ్యాక చివరిగా అరకప్పు వరకు కొత్తిమీరను తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొత్తిమీరను తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఈ కొత్తిమీర ప్లేస్లో మేతి ఆకుని, పాలకూర ఆకుని లేదా తోటకూర ఆకునైనా తీసుకోవచ్చు. మన ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే ఆ ఆకుకూరను ఇలా ఒక అరకప్పు వరకు తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. వీటిని కూడా మనం పిండి తీసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పిండి ముద్దకు సరిపడా వేడి వేడి నీళ్ళని వేసి మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేది మరీ ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేయండి. అలాగే మనం ఇక్కడ రాగి రోటిని ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ పిండి అనేది చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలపండి. మనకు ఈ పిండిని సాఫ్ట్గా కలపడం వలన చేతితోనే ఈవెన్గా రోటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి స్పూన్తో కలిపాక చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి, టెక్స్చర్ చూస్తేనే పిండి ఎంత సాఫ్ట్గా ఉందో తెలుస్తుంది. ఇలా కలిపాక ఇప్పుడు రోటీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకున్నాను. ఇలా బటర్ పేపర్కి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేశాక ఇప్పుడు మనం కలిపిన పిండిని కొంచెం పిండి ముద్దలా తీసుకుందాం. ఇలా తీసుకున్న పిండిని ఫస్ట్ చేతిలోని రౌండ్గా చేసి ఈ బటర్ పేపర్పై వేసి ఇలా చేతితోనే నొక్కుతూ రోటీలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా చేసేటప్పుడు మీకు పిండి చేతికి అతుక్కుంటూ ఉంటే కొంచెం ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ పెడుతూ ఇలా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ మనం రోటీ చేస్తున్నాం కాబట్టి మరీ లావుగా కాకుండా కాస్త పలచగానే చేసుకుందాం. మీకు చేయడం రాకపోతే కొంచెం లావుగా చేసైనా తీసుకోవచ్చు. వీటిని కొంచెం పలచగా చేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా రౌండ్ షేప్లో వచ్చేట్టుగా చేతి ముడివేళ్లతోనే ఇలా నొక్కుతూ స్ప్రెడ్ చేయండి. మరీ లావుగా కాకుండా ఇలా కొంచెం పలచగానే ప్రిపేర్ చేయండి. ఇలా చేశాక మరో పక్కన ప్యాన్ని తీసుకొని బాగా వేడి చేయాలి.
మనం చేసిన రాగి రోటీని ఇలా స్లోగా తీసుకుందాం. మీరు కావాలంటే డైరెక్ట్గా పెనం పైన వేసి కవర్ని స్లోగా కూడా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఇలా చేతిలోకి తీసుకొని ఆ తర్వాత పెనంపై వేస్తున్నాను. ఇలా తీసుకున్న రోటీని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు స్లోగా మరో పక్కకి టర్న్ చేసుకుందాం. మరో పక్కన కూడా 1-2 నిమిషాలు కాల్చాలి. చాలా ఈజీగా హెల్దీగా రాగి పిండితో ఇలా మనం రోటీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చపాతీ 2 పక్కలకు కూడా బాగా కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే పిండి మొత్తం కూడా రోటీలా చేసి తీసుకోవడమే. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన పిండితో ఒక 4 రోటీల వరకు వచ్చాయి. ఇలా చేసిన రోటీలను మనం ఇలాగే డైరెక్ట్గా ఉల్లిపాయను నంచుకుంటూ కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. లేదా చట్నీతో తినాలనుకుంటే టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ లేదా ఇంట్లో ఉండే ఏదైనా ఊరగాయను నంచుకుంటూ కూడా తినేయచ్చు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి రాగి పిండితో అప్పటికప్పుడు చేసుకునే రాగి జావా. చాలామంది ఈ రెసిపీని ట్రై చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. మీరు కూడా ఇంట్లో అప్పటికప్పుడు రాగి జావా చేయాలంటే ఈ వీడియోని ఒకసారి చూసి ఇంట్లో ట్రై చేయండి. ముందుగా రాగి జావా చేయడానికి రాగులను పిండి మిల్లులో కానీ లేదా మిక్సర్ జార్లో కానీ మెత్తగా ఇలా పిండి చేసి తీసుకోండి. ఇలా మెత్తగా పిండి పట్టించాక ఒక పెద్ద గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకుందాం. ఈ రాగి పిండితో చేసిన జావా ఒక 4కి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నీళ్లను కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి. పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపాక మళ్ళీ ఇందులో ఒక 2 గ్లాసుల నీళ్లను యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను మొత్తం ఒక 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. పిండి ఇలా పలచగా కలిపాక స్టవ్ పై పెట్టి జావాను ప్రిపేర్ చేసుకుందాం. జావా మరగడానికి ఇలాగే వదిలేస్తే పిండి అనేది కింద ముద్దలు కట్టేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ జావాను మరిగించండి. ఇది ఒక 3-4 నిమిషాల్లో జావా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా మామూలుగా పైన వచ్చిన నురుగ ఉంటుంది కదా, దీన్ని తీసేసుకుందాం. ఈ జావా కాస్త చిక్కబడేంత వరకు 3-4 నిమిషాలు మరిగించండి. ఇలా ఒక 4-5 సార్లు రోలింగ్ బాయిల్ అయ్యాక జావా కూడా ఇలా కాస్త చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. ఇలా చేసిన జావాను ఒక గ్లాసుడంతా మరొక బౌల్లోకి తీసుకుందాం. అలాగే మరొక గ్లాస్ జావాను ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ మనం 2 టైప్స్ జావాను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 2 గిన్నెలోకి తీసుకున్నాను. ముందుగా స్వీట్ జావా కోసం ఇందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును వేసి కలపండి. ఈ జావాలోని వేడితో ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. జావాలో బెల్లం కరిగేసరికి మనం మజ్జిగ జావాను ప్రిపేర్ చేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా బీట్ చేయండి. పెరుగు ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపాక ఇందులో కొంచెం వాటర్ వేసి చిక్కటి మజ్జిగలా చేయండి. చూడండి, ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2వ గిన్నె జావాను తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. అలాగే మనం చేసిన మజ్జిగను కూడా మీరు తాగే చిక్కదనాన్ని బట్టి యాడ్ చేయండి. మజ్జిగ ఎంత వేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కప్ అంతా మజ్జిగను యాడ్ చేశాను. అంతే, ఉప్పు సరిపోయిందో లేదో చూసి సర్వ్ చేయడమే. టేస్టీ మజ్జిగ జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు 2వ స్వీట్ జావా ప్రాసెస్ని చూద్దాం. జావాలోని బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొంచెం వేసి కలపండి. పాలు ఎక్కువైనా తక్కువైనా ఏమీ కాదు,
మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవడమే. అంతే, స్వీట్ జావా కూడా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ జావాను కూడా సర్వ్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ స్వీట్ జావాలో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి కూడా తాగేయచ్చు. టేస్టే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఈ మజ్జిగ జావాను ఉల్లిపాయ కాంబినేషన్తో తాగేయచ్చు. ఈ 2 జావాలు కూడా చాలా టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కి చాలా మంచిది. ఒంట్లో నీరసంగా ఉన్నా, బలం లేకపోయినా, ఏ పని చేయాలన్నా బలహీనంగా అనిపించినా ఈ రాగి జావాను తప్పకుండా మీ డైట్లో తీసుకోండి. ఇందులో కాల్షియం రిచ్గా ఉండడం వలన బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది, శరీరాన్ని ఉక్కులా మార్చుతుంది. మార్నింగ్ టిఫిన్ చేయనప్పుడు, టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు సింపుల్గా ఈ రాగి జావాను చేసి కూడా తీసుకోవచ్చు. భోజనం సమయం వరకు ఆకలి కూడా వేయదు. రాగి పిండితో ఇన్స్టంట్గా చేసుకునే మరొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా త్వరగా చేయడమే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా బాగా ఇష్టపడతారు. మరి ఈ రాగి పొంగనాలను చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు రాగి పిండిని తీసుకోండి. అలాగే మరో అరకప్పు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఉప్మా రవ్వని ఇలా కొంచెం ఫ్రై చేసి వేయడం వలన పొంగనాలు చాలా మంచి టేస్ట్గా వస్తాయి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వండి. రవ్వ కాస్త చల్లారాక బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక పావు కప్పు పెరుగుని తీసుకోండి. పెరుగు పుల్లటి పెరుగైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, గ్రేట్ చేసిన ఒక పావు కప్పు క్యారెట్ తురుమును, 2 టేబుల్ స్పూన్ల తరిగిన ఉల్లిపాయల్ని, మరో 2 టేబుల్ స్పూన్ల టమాటా ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీర ఆకుని, సన్నగా కట్ చేసిన కరివేపాకుని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇడ్లీ పిండిలా కలపండి. మనకు రవ్వ రానేసరికి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ముందుగా ఇలా కలిపి ఒక 10-15 నిమిషాలు నానబెట్టండి. పిండిని ఇలా కలిపాక ఇందులోని రవ్వ నానేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కనుంచండి. ఈలోగా ఇందులోకి కమ్మటి కార చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, మరో 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నాను కదా, మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ని తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయొచ్చు. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచుతున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఇందులోనే కట్ చేసిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 4-5 వెల్లుల్లిపాయల్ని, అలాగే తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 4-5 ఎండుమిరపకాయల్ని, అరకప్పు టమాటా ముక్కల్ని, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేయండి. టమాటా మరీ ఎక్కువ మగ్గబెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. చూడండి, టమాటా ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతే కొంచెం నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకొని మిక్స్ చేసామంటే తమిళనాడు స్టైల్లో కారా చట్నీ తయారైపోయింది. ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా మంచి టేస్ట్గా తినేయచ్చు. మరి తమిళనాడు స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే కార చట్నీని ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ చట్నీని రెడీగా పక్క నుంచి మనం ముందుగా కలిపి పెట్టిన పిండి గిన్నెను తీసుకోండి. ఇందులోని రవ్వ కూడా నాని పిండి కాస్త గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకుందాం. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం వంట సోడా వేస్ట్ చేయడం వలన పొంగనాలు గట్టిగా రాకుండా గుల్లగా స్పాంజ్గా వస్తాయి. అలాగే కొద్దిగా నీళ్ళను కూడా తీసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలపండి. పిండిని ఈ మాదిరిగా కలిపాక ఇప్పుడు వీటిని పొంగనాల్లా చేసుకోవడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ని తీసుకొని అన్నింట్లో కొంచెం కొంచెంగా ఆయిల్ని తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి పొంగనాల ప్యాన్ లేకపోతే దోశ పెనంపైనే చిన్న చిన్న అప్పంలా కాల్చైనా తీసుకోవచ్చు.
ఇలా ఆయిల్‌ని తీసుకున్నాక ఇక్కడ నేను అన్నిట్లో కొంచెం కొంచెం కొత్తిమీరాకుడు తీసుకొని పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొత్తిమీరాకు ప్లేస్‌లో కొద్దిగా నువ్వులనైనా తీసుకోవచ్చు. బ్యాటర్‌ని ఇలా అన్నిట్లో ఫిల్ చేశాక కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 1, 2 నిమిషాలు ఉడికించండి. 1, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పిండనేది పైపైన అంతా కూడా ఆరిపోయింది కదా! ఇప్పుడు వీటిపైన కొద్ది కొద్దిగా ఆయిల్‌ని తీసుకోండి. ఇలా మనం కొంచెం కొంచెం ఆయిల్‌ని తీసుకొని మరో పక్కకి టర్న్ చేసి కాల్చామంటే రెండో పక్క కూడా చక్కగా ఫ్రై అవుతుంది. మధ్యలో ఉన్నవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా రెండు పక్కలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్‌లోకి తీసుకోండి. చుట్టూ ఏమైనా కాలకపోతే వాటిని మధ్యలోకి అనుకుంటూ రెండు పక్కలా బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా చేసిన ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని వేడి వేడిగా సర్వ్ చేయండి. చూడండి, స్పాంజ్‌గా చాలా బాగా వస్తాయి. వీటిని మనం తయారు చేసిన చట్నీలో డిప్ చేసుకొని సైడ్ నుండి కొంచెం ఉల్లిపాయలు నంచుకుంటూ తిన్నామంటే టేస్ట్ అద్దిరిపోద్దండి. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.